అందరికీ నమస్కారం. ప్రభుత్వ ఆటోనమస్ కళాశాల రాజమండ్రి వార్తావాహినికి స్వాగతం. నా పేరు సిహెచ్ చంద్రిక, తెలుగు విభాగం నుంచి. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. మొదటగా కళాశాల వార్తలు. రాజమండ్రిలోని ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాలలో 2026-2027 విద్యా సంవత్సరానికి గాను సింగిల్ మేజర్ సిస్టమ్ ఆధ్వర్యంలో బోర్డ్ ఆఫ్ స్టడీస్ సమావేశాలు 10/8/2026 జరిగినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర ఆర్కే గారు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ మార్గదర్శకాల ప్రకారం సవరించిన కరికులం ఫ్రేమ్వర్క్ అనుగుణంగా ఈ పాఠ్యాంశాల సమీక్ష జరిగిందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు, సాంకేతిక మరియు సమకాలీన అవసరాలకు తగినట్లుగా పాఠ్యాంశాలను రూపొందించిన వార్తలు. సౌదీ అరేబియా రిఫైనరీలో అగ్ని ప్రమాదం. సౌదీ అరేబియాలోని జింజాన్ రిఫైనరీపై డ్రోన్ దాడి చేసినట్లు యెమెన్కు చెందిన హౌదీ తిరుగుబాటుదారులు ప్రకటించగా, రిఫైనరీలో చెలరేగిన మంటలకు ఫైర్ ఫైటర్లు అదుపులోకి తెచ్చినట్లు సౌదీ ఇంధన మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. జాతీయ వార్తలు. పార్లమెంటులో బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్లు 2026 ఆమోదం. ఆధునిక డిజిటల్ బ్యాంకింగ్ రికార్డులు, ఎలక్ట్రానిక్ ఆధారాలకు చట్టబద్ధత కల్పిస్తూ రూపొందించిన కొత్త బ్యాంకింగ్ సవరణ బిల్లుకు లోక్సభ మరియు రాజ్యసభలు ఆమోదం తెలిపాయి. ఆంధ్రప్రదేశ్ వార్తలు. విద్యార్థులకు ఉచిత ఆధార్ ప్రత్యేక శిబిరాలు. పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఆధార్ నమోదు, వివరణ సవరణ మరియు బయోమెట్రిక్ అప్డేట్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, స్వర్ణ గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రత్యేక ఉచిత క్యాంపులు ప్రారంభమయ్యాయి. క్రీడా వార్తలు. కామన్వెల్త్ గేమ్స్లో భారత ఘనత. గ్లాస్గో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ ముగిశాయి. భారత్ మొత్తం 39 పతకాలతో పతకాల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. కాగా 2030 కామన్వెల్త్ గేమ్స్ భారతదేశానికి దక్కాయి. వాతావరణ వార్తలు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ మరియు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపాయి. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాలలో పిడుగులతో కూడిన మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. ధన్యవాదాలు.